నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 21, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ ఏకాదశి. ఏకాదశి తిథి జూన్ 21 శనివారం తెల్లవారితే 4:11 అండి. జూన్ 22 ఆదివారం రాత్రి 1:39 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ బహుళ ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రం జూన్ 21 శనివారం సాయంత్రం 5:36 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం అతిగండ రాత్రి 8:28 వరకు. తదుపరి సుకర్మ. కరణం విష్టి ఉదయం 7:21 వరకు. తదుపరి భవ సాయంత్రం 4:58 వరకు. తదుపరి కౌలువ తైతల. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 1:52 అండి, మధ్యాహ్నం 3:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:28 అండి, ఉదయం 7:12 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటలండి, ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 అండి, మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 5:23 అండి, ఉదయం 7:08 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:10 అండి, తెల్లవారితే 4:58 వరకు. అమృత గడియలు ఉదయం 10:52 అండి, మధ్యాహ్నం 12:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, సంస్కృతంలో భారతాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ ఏ నన్నయ్య, బి వేదవ్యాసుడు, సి తిక్కన. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వినిరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే దాన్ని మనం ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు తల్లి ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ సి జాంబవతి అండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం కరెక్ట్గా చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. దానవిక గారు, మరియు రమేష్ గారు, మరియు టి పద్మ గారు, మరియు సిహెచ్ సరోజిని గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు అశోక్ తింటకుర్తి గారు, మరియు సిహెచ్ అరుణ గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు మంగళ గారు. మరలా వాళ్ళు ఏపీజీహెచ్ఎస్ అని ఉందండి. మీకు అంటే కరెక్ట్గా ఇవ్వాలంటే మీరు ఆన్సర్తో పాటు మీ పేరుని కూడా రాయండి, మాకు అర్థమయ్యేలాగా అనుకుంటే. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు యోగిని ఏకాదశి అండి. ఈరోజు ఉపవాసం ఆచరించడం వల్ల లేదా స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారి దర్శనము, పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయండి. మరియు యోగం అంటే మంచి కాలం అనేది కలుగుతుంది, మంచి అనేది జరుగుతుందండి, యోగం అనేది ప్రాప్తిస్తుంది. తప్పకుండా స్వామివారి
అంటే ఉపవాసం చేస్తే ఇంకా మంచిది. మనకి ఈరోజు పూర్తిగా ఏకాదశి ఉందండి. ఏకాదశి చేయాలనుకునేవారు దశమ రోజు ముందు సాయంత్రం రాత్రి ఒంటిపూట ఉండి ఏకాదశి ఉపవాసాన్ని కంటిన్యూ చేయాలి. ఆదివారం ఉదయం 10:30కి ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలండి బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి. మరి అంతేకాకుండా ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవం అండి, మరియు ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం కూడా, మరియు ఈరోజు యోగా డే కూడా అండి, ప్రపంచ యోగా దినోత్సవం. అది కూడా ఈసారి అయితే సెలబ్రేట్ అయ్యేది విశాఖపట్నంలో జరుగుతుంది. అది మా జిల్లాలో మాట. ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. అదేవిధంగా ఈరోజు కేవి మహాదేవన్ గారి వర్ధంతి కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు మనం గురుమూఢంలో ఉండడం వల్ల ప్రత్యేకించి వివాహాలకి, గృహప్రవేశాలకి, అక్షరాభ్యాసాలకి మనకి ముహూర్తాలు అయితే లేవండి. కానీ అద్దీంట్లో దిగాలన్నా లేదా స్కూల్ జాయినింగ్ అవ్వాలన్నా కూడా మనకి మంచిది మాట. కానీ స్కూల్ జాయినింగ్ అయితే ఈరోజు శనివారం, ఆదివారం కూడా ద్వితీయ విఘ్నం లేకుండా వెళ్ళాలి. మరి స్కూల్ మీకు ఆదివారం ఓపెన్ అవుతాయో లేదో తెలీదు, అదొకటి గమనించండి. వెళ్ళి లేదా స్కూల్ వరకు తీసుకెళ్ళి ఆ రోజు జస్ట్ కూర్చోబెట్టి వచ్చేసినా సరిపోతుందన్నమాట. అది ఆచరించండి. జాయిన్ అవ్వాలన్నా, కాలేజీలు జాయిన్ అవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా అద్దీంట్లో దిగడానికి కూడా హౌస్ షిఫ్టింగ్ కూడా చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.